హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇవాళ మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాలా, ఆ తీసుకోవడం పోవడం వల్ల వాళ్ళకైనా మిస్క్యారేజ్ అనేది అవుతుందా అనే దాని గురించి చూద్దాం. సో నార్మల్గా ఏ ట్రీట్మెంట్ అయినా కానీ ఫర్టిలిటీలో మనం చేసినప్పుడు ఐయుఐ అవ్వనివ్వండి లేదా ఐవీఎఫ్ అవ్వనివ్వండి, అది వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవి మనం చూసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ద్వారా చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందో అది మనం వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కానీ ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి మిస్క్యారేజ్ అనేది కాదు. అలాగని స్పెసిఫిక్గా ఏదైనా ప్రికాషన్ తీసుకోవాలా అంటే చాలామంది భయపడతారు. వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ లేదంటే వాళ్ళ చేసే యాక్టివిటీ విషయంలో కానీ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. సో అలాంటివన్నీ ఏది కూడా ఉండదు. సో మేము కొంతమందికి వాళ్ళకున్న ఇష్యూస్ని బట్టి మేము వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. సో రొటీన్గా ఏంటంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి మెడికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి టైం అదని తీసుకోవడము అవన్నీ ఇంపార్టెంట్. అలాగనే వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ మెడికేషన్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆపుకోకూడదు. కొంతమంది ఏంటంటే థైరాయిడ్ కానీ లేదంటే బీపీ ఆర్ షుగర్ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఈ మెడికేషన్స్ వాడుకుంటూ ఒక్కొక్కసారి అవి మర్చిపోతారు. సో అలా కాకుండా రెగ్యులర్గా ఈ మేమిచ్చే అడ్వైస్తో పాటు వాళ్ళు రొటీన్గా తీసుకునే మెడికేషన్స్ కూడా కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాక్టివిటీ, చాలామంది ఏంటంటే అపోహ పడతారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బెడ్ రెస్టే తీసుకోవాలేమో, ఈ పని చేస్తే వాళ్ళకి ఏమైనా మిస్క్యారేజ్ అవుతుందేమో అని చాలా భయపడతారు. అలాంటిదన్నీ ఏం లేదండి. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. సో యాక్టివిటీ అంటే ఎలాగా, ఇప్పుడు వాళ్ళు మెట్లు ఎక్కకూడదు లేదా కింద కూర్చోకూడదు లేదంటే లిఫ్ట్ తీసుకోకూడదు లేదా ప్రయాణాలు చేయకూడదు, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి. సో అలాంటిదన్నీ ఏం లేదు, వాళ్ళు నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. రోజు కూడా కొంచెం వరకు ఎక్సర్సైజ్ అంటే వాళ్ళకి మామూలుగా మరీ జాగింగ్ కానీ లేదంటే అబ్డామిన్ ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ కానీ అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. కానీ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అంటే నార్మల్ వాకింగ్ అలా చేయొచ్చు. మెట్లు ఎక్కడంలో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. లిఫ్ట్ తీసుకోవచ్చు, అది కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇది ఫిజికల్ యాక్టివిటీ. అలాగనే ఇంకా ఫుడ్ విషయంలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏది ఉండదు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా తీసుకోవచ్చు. అలాగనే ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది అడ్వైస్ చేస్తాము, అది తీసుకోవచ్చు. చాలామంది ఫ్రూట్స్ అనేది సరిగ్గా తీసుకోరు. ఎక్సెప్ట్ పప్పాయ, వెజిటేబుల్స్లో కానీ ఫుడ్లో కానీ ఏది కూడా రెస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఈ మిస్క్యారేజ్ అనేది భయపడకుండా మామూలుగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ నార్మల్గా వస్తే ఎలాగా వాళ్ళు అన్ని రకాలుగా ఫ్రీగా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారో, ఈవెన్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు అలాగనే వాళ్ళు నార్మల్గానే ఉండాలన్నమాట. ఏమైనా స్పెసిఫిక్ ప్రికాషన్స్ అనేది ఏమన్నా ఉన్నప్పుడు డాక్టర్ వాళ్ళకి ఉన్న క్లినికల్ కండిషన్ని బట్టి వాళ్ళు స్పెసిఫిక్ ప్రికాషన్స్ అడ్వైస్ చేసినప్పుడు అవి కనుక పాటిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.